కొన్ని మానక చేయవలెను, కొన్ని మానకుండా చేయాలి అని చాలా సంగతులని దేవుడు పరిశుద్ధ గ్రంథములో వెల్లడి చేసి ఉన్నారు. కాబట్టి చక్కగా దేవుని యొక్క లేఖనములను మనము శోధించి తెలుసుకునేవారిగా ఉందాం. మానకుండా మనం వాటిని చేయుచున్నామా? వాటిని తెలుసుకోవాలి. వాక్యం విని దాని గైకొనిన వాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశించును అని దేవుని యొక్క వాక్యమును ఎరిగినటువంటి వారమే. ప్రియ సహోదరులారా, ప్రభు చెప్పిన రీతిగా దేవుడు నమ్ముకున్న బిడ్డలుగా జీవించే మనము దేవుడు చెప్పిన రీతిగా జీవించాలి. చాలామంది కూడా దేవుని చిత్తమును పక్కపెట్టి మానవ చిత్తమునే నెరవేర్చుకుంటున్నారు. కాబట్టి దేవుని ప్రియ సంగమా, పాటలు పాడుకున్నప్పుడు కూడా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అంటూ ఉంటాం. కానీ జరిగించేది మన చిత్తానుసారంగా జరిగించుకుని ఎన్నో దెబ్బలను మన జీవితాల్లో చూస్తున్న వారమై ఉన్నాం. దేవుని చేతిలో మన కుటుంబాలని, మన జీవితాలని, మనకు కలిగిన సమస్తమును దేవుని చేతిలో పెట్టాలి. నీది నాది అంటే లోకములో ఏదీ లేదు. ఒకవేళ ఉన్నది అంటే అది దేవుడిచ్చినదే. తల్లి గర్భముల నుండి మనం అందరము కూడా ఒట్టి చేతులతోనే వచ్చాం, ఏమీ తీసుకుని రాలేదు. కాబట్టి భూలోకములో నువ్వు నివాసము చేయటానికి దేవుడు నీ క్షేమమును యోచించి దేవుడు సమస్తమును సమకూర్చాడు. ఈ లోకములో పంచభూతములు అవసరమని పంచభూతములను దేవుడు ఉచితముగా దానముగా ఇచ్చాడు. ఆ రీతిగా దేవుడు మన ఎడల కూడా ప్రేమను వ్యక్తము చేసి ఉన్నవాడిగా ఉన్నాడు. దేవుని చిత్తానికి లోబడి జీవించినట్లయితే మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అప్పుడు అనుగ్రహించబడనేటువంటి వాక్యమును ఎరిగినటువంటి వారు. కాబట్టి మానకుండా మనము చేయాలి. కొన్ని సంగతులను దేవుడు పరిశుద్ధ గ్రంథములో తెలియపరిచారు. మానకుండా ఏం చేయాలి? మానకుండా మొదటిగా ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలుగా జీవించే క్రైస్తవులారా, మీరు అందరూ కూడా, సంఘము అందరూ కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన మేము చేయించడం కాదు, ప్రార్థన మీరు చేసుకోవాలి. మానకుండా ప్రార్థన చేసుకోవాలి. శోధనలోనికి మీరు ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని శిష్యులైన వారికి దేవుడు చెప్పిన మాటను మనము జ్ఞాపకము చేసుకోవాలి. మన ఇంటిలో ప్రార్థన ఎప్పుడైతే ఆగిపోతుందో సాతాను యొక్క దాడి అనేది ఆరంభమో అవుతుంది. ప్రార్థన సాగుతూ ఉంటే దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. సాతాను పారిపోతుంది. యేసు ఉన్న ఇంటిలో దయ్యముకు స్థానము లేదు. మోకరించి ఓపిక కలిగిన నీవు ప్రార్థన చేసిన ఎడల సాతానుడు నీ మోకాల కింద పడి నలిగిపోతాడు. మోకరించలేని వాడిగా ఉండిన ఎడల నీ నెత్తిని ఎక్కి కూర్చుంటాడు. భక్తి సింగ్ గారు అనే భక్తిపరుడు వృద్ధాప్య కాలమందు కూడా సాకులు చెప్పక దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేసేవారు. గొప్ప అనుభవం కలిగినటువంటి దైవజనులు. దేవుని ప్రియ సంగమా, ఎవరైతే ప్రార్థనలో మోకాళ్ళ మీద చక్కగా నిలబడగలిగి ప్రార్థన చేయగలుగుతారో జీవితంలో అన్ని విషయములలో నిలబడగలుగుతారు. ప్రార్థనలో మోకాళ్ళ మీద నిలబడలేని వారు జీవితములో కూడా అలాగునని నిలబడలేరు.
దీనికి ఒక ముంగుర్తు ప్రార్థనా జీవితమును ఆధారము చేసుకోండి. ప్రార్థనలో మీరు సాగుతూ ఉంటే అన్ని విషయములో ముందుకు మీరు సాగుతారు. ప్రార్థనలో మీరు ఆగుతూ ఉంటే అన్ని విషయములలో అడ్డంకులు, అవరోధాలు వస్తాయి. క్రైస్తవుడికి ప్రార్థన శ్వాస వలె ఉండాలి. ప్రార్థన ఒక ధ్యాస వలె ఉండాలి. ప్రార్థన క్రైస్తవునికి ఊపిరిలాగా ఉండాలి. భక్తుడైన ఫాదర్ ఎం దేవాసయ్య గారు చెప్పిన మాట ఏమని అనగా, బహుగా ప్రార్థన చేయుడి ప్రియులారా, బహుగా ప్రార్థన చేయుడి, బహుగా ప్రార్థన చేసి బలమును మీరు సంపాదించుడి, మహిలో కీడుని మీరు గెలువుడి అని చక్కటి వివరణ పాట రూపంలో తెలియపరిచారు. కాబట్టి శోధనలోనికి మీరు ప్రవేశించకుండా ఉండాలన్నా మానకుండా ప్రార్థన చేయాలి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో మనము చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ప్రార్థన చేయటం మానక. ప్రియ సంగమా, ప్రార్థన చేయటము మానలేదు. అక్కడ సంగతిని మనము ఎరిగిన వారముగా ఉన్నాం. ఈనాడు మన ప్రార్థనా జీవితాలు ఎలా ఉన్నాయి? లోకములో వారి వారి యొక్క భక్తులను వెల్లడి చేసుకుంటున్నారు ఖచ్చితముగా, యథార్థముగా. క్రైస్తవుడిగా జీవించుచున్న మనము దినముకు ఎన్ని మార్లు ప్రార్థన చేయుచున్నాం? ముమ్మారు ప్రార్థన చేసిన వారు ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో. దేవుని ప్రియ సంగమా, విసుగక నిత్యము ప్రార్థన చేసిన వారు ఉన్నారు. పట్టుదల కలిగి ప్రార్థన చేసిన వారు ఉన్నారు. పోరాడి ప్రార్థన చేసిన వారు ఉన్నారు. విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేసిన వారు ఉన్నారు. దుఃఖముతో ప్రార్థన చేసిన వారు ఉన్నారు. కన్నీటితో ప్రార్థన చేసిన వారు ఉన్నారు. అనేక రీతిలుగా వ్యాధులు ఉన్నప్పుడు ప్రార్థన చేసిన వారు ఉన్నారు మానక. దేవుని ప్రియ సంగమా, ప్రార్థన చీటికై ప్రాణాలు పోగొట్టుకున్న క్రైస్తవులు ఎందరో ఉన్నారు. ప్రార్థన చేస్తే ప్రాణాలు తీసివేస్తామన్నారు. ప్రాణాలు విడుచుటకైనా సిద్ధపడ్డారు, కానీ ప్రార్థన చేయటం మట్టుకి మానలేదు. మానక చేయవలసినవి ఏమిటి అనగా, ప్రార్థన మానక చేయాలి. ప్రార్థన మానక చేయాలి. 1 సమూయేలు 12వ అధ్యాయములో 23వ వచనములో మనము గమనించినట్లయితే చక్కటి విషయాన్ని చూస్తున్నాం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగదును. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుతును. మీ నిమిత్తము నేను ప్రార్థన చేయటం మానిన ఎడల చూడండి, పాపమగును. ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. సర్వ మానవాళి గురించి మనం ప్రార్థన చేయాలి. సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము రాజుల కొరకును, అధికారుల కొరకును, సర్వ మానవాళ్ళందరి కొరకును, మనుష్యులందరి కొరకును ప్రార్థన చేయవలనని దేవుని యొక్క వాక్యమును ఎరిగిన వారమే. కాబట్టి మానక ప్రార్థన మనము చేయాలి. దేవుని ప్రియ సంగమా, దానియేలు ప్రార్థనే చేశాడు. సింహాల నోళ్ళ నుండి తప్పించబడిన వాడిగా ఉన్నాడు. ప్రార్థనా కంచె ఆయన్ని కాపాడింది. ఈనాడు మీరు కూడా ప్రార్థన చేసుకోండి. దేవుని ప్రియ సంగమా, ఒక రోజున ఏం జరిగింది అంటే, 3 రోజులు కోటాలు జరుగుతున్నాయట. చాలామంది దొంగలు
ఆ ఇంటిలో ఉన్నటువంటి బంగారమును ధనమును దొంగలించాలని శతవిధములుగా వారు ప్రయత్నము చేయుచున్నారు. అటువంటి సమయంలో ఎప్పుడు అవకాశము దొరుకుతుందా అని గుంట దగ్గర ఉన్న నక్కలాగా ఎదురు చూస్తున్నారు. సమయము రానే వచ్చింది. ఆ ఇంటిలో చాలా బంగారం ఉంది, ఆ ఇంటిలో చాలా ధనం ఉన్నది, ఆ ఇంటిలో చాలా విలువైన సామాగ్రి ఉన్నది. దొంగలు ఎప్పటి నుంచో ఆ ఇంటిపైన కన్ను వేసి ఉన్నారు. అవకాశము కొరకు ఇరువురు దేవుడు నమ్ముకున్నారు, భార్యాభర్తలైన వారు. ప్రియులారా, 3 రోజులు కోటాలు జరుగుతున్నాయి. భర్త మూర్ఖత్వం కలిగిన వాడుగా ఉండేవాడు, అయినను దేవుడిని ఎరిగిన వాడే. 2 రోజుల పాటు ఈమె కోటాలకు వెళ్ళి ప్రార్థనలో జీవించింది. దైవ సందేశములు విని ఆత్మకు బలము సంపాదించుకో. ఇంటి దగ్గర పురుషుడు ఉన్నాడు. ఎదురు చూస్తున్నారు, ఇల్లు ఎప్పుడు ఖాళీ అవుతుందా దొంగతనం చేద్దామని. కానీ ఆ ఇంటిలో యజమానుడు ఉన్నాడు. దొరికితే కత్తితో నరుగుతాడో కర్రతో బాదుతాడో, ఆయన చేతికి దొరికితే చచ్చిపోతాం అని ఎదురు చూస్తున్నారు ఇంట్లోకి వెళ్ళక. ఈమె 2 రోజులు కోటాల ముగించుకొని 3వ రోజు తన భర్తను పంపించాలని ఏం చేసిందంటే, తన భర్తని కోటానికి పంపించి గదిలోనికి వెళ్ళి, అయ్యా, నాకు కలిగిన సమస్తము చుట్టూ ప్రార్థనా కంచి వేయుచున్నాను, మీ దేవదూతల ఘాటు రక్షణ కంచి వేసి నన్నును నా కుటుంబమును నీవిచ్చిన వాటిని కాచి కాపాడి కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండానట్లుగాను నీ దేవదూతల ఘాటు నీ రక్షణ కంచి వేసి నన్ను కాపాడమని ఆమె సన్నిధి గదిలో ప్రార్థన చేసుకుంటుంది. దొంగలైన వారు కనిపెట్టి సమయము రానే వచ్చింది, భర్త కోటానికి వెళ్ళాడు, ఇక ఈ ఇంటిలో మనము దొంగతనము చేద్దామని నిర్ణయము చేసుకుని వస్తే, ఆ ఇంటి చుట్టూ కూడా చూడండి పెద్ద పెద్ద గుదియలతో 15 అడుగుల ఎత్తుతో మరి ముళ్ళ కంచె వేయబడినట్లుగా మరి వారికి కనబడుతుంది. అయ్యో, మనం ఈరోజు దొంగతనము చేద్దామనుకున్న ఈ ఇంటి చుట్టూ ఈ ఒక్క రోజులోనే ఈ ముళ్ళ కంచెను 15 అడుగులు ఎత్తు ఎలా వేయగలిగారు? ఇది దాటి మనం ఎలా వెళ్ళగలుగుతాం? దాటి వెళ్ళకుండా ఉన్నట్లుగా ఉన్నది. ఎలా దొంగతనము చేయాలి? అలా ఎలా చేయగలిగారు వీరు అని చెప్పి అక్కడ దాకా వచ్చిన దొంగలు చూడండి ఆ యొక్క దొంగతనము చేయకుండా రాత్రి కాలమందు తిరిగి వెళ్ళిపోయారు. ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటి అంటే, దేవుడు వారి నేత్రాలు తెరిచి దేవుని యొక్క కంచెను చూయించాడు. దేవుడు ఆత్మానుసారమైన కంచెను చూయించినప్పుడు వారికి ఆ కంచె కనబడింది. అది దాటి మనం వెళ్ళలేము. శరీర నేత్రాలు అక్కడ మూయబడినట్లుగా చేశాడు దేవుడు. దేవుడు వేసిన కంచె కనబడినట్లుగా వారి యొక్క నేత్రాలు తెరిచి చూయించినప్పుడు ఈ ఇంటిని మనము దొంగలించలేము, దొంగతనము చేయలేము అని చెప్పి వెనుదిరిగి వెళ్ళిపోయారు. తెల్లవారుజామున ఆమె అన్ని పనులు చేసుకుంటుంది. మరలా దొంగలు వచ్చి చూస్తే మరి రాత్రి కాలమందు అర్ధరాత్రి కాలమందు భర్త ఇంటికి వచ్చేసాడు. పొద్దునే కాలమందు చూస్తే దొంగలు ఆ ఇంటి చుట్టూ రాత్రి కాలమందు కనబడిన కంచె కనపడలేదు. చూడండి, దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. దొంగల యొక్క అనుభవాల సాక్ష్యాలటివి. కొందరు దైవజనులు చెప్పిన సంఘటనలను నా చిన్ననాటి కాలంలో ఉన్న మాటలను మీకు తెలియపరచుచున్నాను. ఎవరు చెప్పినా అనుభవమే. మంచిని మనం తీసుకోవాలి. దేవుని ప్రియ సంగమా, దేవుడు ఆ ముళ్ళ కంచెను వేశాడు. ఈమె ఇంట్లో ఉండి ప్రార్థన కంచి వేస్తే దొంగల చేతిలో ఆ ఇల్లు బారిన పడకుండా దేవుడు ఏం చేశాడంటే
ముళ్ళ కంచి వేశాడు. ప్రార్థన ఎంతో విలువైంది, అన్నిటికన్నా ప్రార్థన మిన్న అన్నారు భక్తులైనటువంటి వారు. రెండవదిగా మానక చేయవలసినది ఏమిటి అనగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 1 తెస్సలోనికీయుల పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో మనం చూసినట్లయితే, ఆ హేతువు చేత మీరు దేవుని గుర్చిన వర్తమానము, ఆ హేతువు చేతను మీరు దేవుని గుర్చి వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించి తిరిగనక మేమను మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. ఇవి మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. దావీదు భక్తిపరుడు అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకము. ఏమిచ్చినా ఆయనకు రుణము తీర్చగలమని. దేవుడు ఎన్నో మేలు మన జీవితాల్లో చేస్తున్నాడు. తెస్సలోనికీయుల పత్రికలో అన్నాడు ప్రభు భక్తుల ద్వారా, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. ఇలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తమై ఉన్నదని దేవుని వాక్యం చెప్పడం. దేవుని ప్రియ సంగమా, కృతజ్ఞతాస్తుతులు మానక చెల్లించాలి. మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మానక క్రైస్తవులు చేయవలసింది ఏమిటి అంటే మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమిచ్చి ఆయనకి రుణము మనము తీర్చగలము, ఏమిచ్చి ఆయనకి మనము రుణము తీర్చగలము, ఏమిచ్చినను కానీ ఆయన రుణమును మనము తీర్చలేము. ప్రియులారా, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి చెప్పబడుతుంది. ఒక రోజున ఒక విశ్వాసి కూటమి పెట్టుకుంటే, అమ్మా ఎందుకు కూటమి పెట్టుకున్నావని దైవజీని అడిగితే, సంఘ బిడ్డలందరి ఎదుట కూటములో ఆమె చెప్పిన మాట ఏమిటంటే, మా అబ్బాయి 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు, అందునిమిత్తమై ఈ కూటమి పెట్టుకున్నామని చెప్పింది. కృతజ్ఞత కూడిక. పాస్టర్ గారు సంఘము అంతయు కూడా నవ్వారు. ఏమిటమ్మా, అందరూ పాస్ అయితే పెట్టుకుంటారు ప్రార్థనా కూడిక, సంతోషములో ఉన్నప్పుడు పెట్టుకుంటారు ప్రార్థనా కూడిక, నువ్వేమిటి మీ అబ్బాయి ఫెయిల్ అయితే పెట్టుకున్నావు, చాలా మరి క్రొత్తగా నేను వింటున్నాను అన్నాడట. అప్పుడు పాస్టర్ గారు అన్నప్పుడు ఆమె అంటుందయ్యా, దేవుడు నా జీవితంలో మేలు చేశాడు, మా అబ్బాయి ఫెయిల్ అయ్యాడు కానీ జీవితంలో ఫెయిల్ కాకుండా దేవుడు కాపాడాడు. సాక్ష్యం చెప్తుంది, అయ్యా మా అబ్బాయితో పాటు ఇంకా 3 ఫెయిల్ అయ్యారు, 10th ఫెయిల్ అయ్యారని మనస్తాపముతో ఒకడు రైలు కింద చనిపోయాడు, ఒకడు ఉరి పెట్టుకుని చనిపోయాడు, ఒకడు ఎలుకల ముందు తిని చనిపోయాడు. ఈ 3 చనిపోయారు, 4వ వాడు మిగిలింది మావాడే. ఈ 3 వలె చనిపోతాడేమో, నేను భర్తను కోల్పోయి ఉన్నాను, నాకు ఒక్కడే కుమారుడు, నేను ఎలా బ్రతకాలి, నాకండ వాడొక్కడే ఉన్నది, ఎలా బ్రతకాలి, వాడు సజీవంగా ఉంటే చాలు, నా కళ్ళెదురుగా ఉంటే చాలు, కూలు నాలో చేసి నేను వాడిని బ్రతికించుకుంటాను అని ప్రార్థన చేసుకుందంట. బ్రతికిస్తే చాలు దేవుడు, వారిలాగా చనిపోడు. ఆ బిడ్డ అన్నాడంట, అమ్మా వారిలాగా నేను చనిపోను, ఒక చదువుకుంటేనే జీవితమా, చదువు జ్ఞానానికి మరి ముడిపడి ఉంది కాబట్టి 10 వరకు నేను చదువుకున్నాను, జ్ఞానము దేవుడిచ్చాడు, ఏదో రీతిగా ఏదో ఒక వ్యాపారము చేసుకుని నేను బ్రతుకుతాను, నిన్నునే నేను బ్రతికిస్తాను, నా గురించి నువ్వు భయపడొద్దని చిన్న వయసు అయిన ఆ పిల్లాడు చెప్పాడు. నాకు ధైర్యం కలిగింది. నా బిడ్డ ఈ రీతిగా బ్రతికి 2 సంవత్సరాలు అయింది, అందును బట్టి బ్రతికుంటే మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను కోటం పెట్టుకుంటానని మరి ఆమె అనుకుందంట. ఆ రీతిగా దేవునికి
మరి కృతజ్ఞతాస్తుతులు మానక చెల్లించిన భక్తురాలుగా మనం చూడగలుగుతున్నాం. మానక చేయవలసింది ఏమిటంటే కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించేవారుగా ఉండాలి. దేవుని ప్రియ సంగమా, మరి మూడవదిగా మనము చూసినట్లయితే క్రైస్తవులుగా మనము జీవించే మనము మానక ఏమి చేయాలి? మానక ఏమి చేయాలి అంటే సమాజముగా కూడుకోవాలి. సమాజముగా కూడుకోవాలి. ఈనాడు చాలామంది కూడా పనికిరానటువంటి విషయాలకి సమాజముగా వారు కూడుకుంటున్నారు. కానీ దేవుడు సమాజముగా ఆత్మానుసారులైనటువంటి బిడ్డలతో చెప్తున్నాడు, మీరు సమాజముగా కూడుకోండి. ఆ యొక్క పరిశుద్ధ గ్రంథములో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనములో చూసినట్లయితే, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచినది కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురుకొల్పుకోవాలని ఆలోచింతుము. ఆయన రాకడ సామీప్యమై ఉన్నది. అంచె దినములలో మనం ఉన్నాం. అపాయకరమైన కాలాల్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రియ సంగమా, సమాజముగా కూడుకోవాలి. సాతానుడు ఈ యొక్క కరోనా కాలములో రాకడ కాలము సమీపమై ఉన్నది. మానవుడు సిద్ధపడి దేవుని యొక్క రెండవ రాకడను ఎదుర్కొనే కాలము సమీపమై ఉన్నది. దాని కొరకై సిద్ధపడుచున్న సమయం ఇది. ఈ సమయములో మానవులైన వారు రెండవ రాకడలో ఎత్తపడకుండా ఉండు నిమిత్తము సాతానుడు దాడి చేస్తున్నాడు. చెదరగొట్టి వేశాడు లోకాన్ని, సంఘాలని చెదరగొట్టేశాడు. సమాజముగా కూడుకోకుండా, దేవుని వాక్యం విని దిద్దుకోనివ్వకుండా, సిద్ధపడనివ్వకుండా, ఆయన రాకడను ఎదుర్కోనివ్వకుండా ఈ కరోనా ఏం చేసింది? సమాజముగా కూడుకోనియకుండా చేసింది. సాతాను దాడి చేశాడు. ప్రభు ముందుగానే చెప్పాడు, దినములు చెడ్డవి గనక సమయమును పోలేక సద్వినియోగము చేసుకునము. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మరి నడుచుకునుడి. కాబట్టి చాలామంది మనకు చెప్తా, దీపం ఉండగానే ఇల్లుని చక్కబెట్టుకోవాలి. ఓపిక ఉన్నప్పుడే అన్నిటిని మనం చక్కపరుచుకోవాలి. ఓపుకున్నప్పుడే దేవుని మందిరములోనికి నడవాలి. ఓపుకున్నప్పుడే సమాజముగా కూడుకోవాలి. దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. రెప్పపాటులో ఉంటుంది ఆయన యొక్క రాకడ, అకస్మాత్తుగా ఉంటుంది ఆయన రాకడ. దొంగ వలె వస్తాడు ఆయన. ఏ గడియలో, ఏ గంటలో, ఏ నిమిషంలో వస్తాడో తెలియదు. రెప్పపాట్లో మనం తెప్పరిల్లిపోతాం. ఎత్తబడిన వారికి 7 ఏండ్ల విందు, విడవబడిన వారికి 7 ఏండ్ల శ్రమలు. కాబట్టి ఆ విందులోనికి మనం ప్రవేశించాలి. ఆ దినము సమీపించుకొలది మరి ఎక్కువగా సమాజముగా కూడుకోవాలి. మానక సమాజముగా కూడుకోవాలి. మానక మనము చేయవలసింది ఏమిటి? ప్రియులైనటువంటి వారలారా, హెబ్రీ 10:24లో కొందరు మానుకున్న చుట్టుగా సమాజముగా కూడుట మానక. అందుకే ఆదివారము ప్రార్థనని, సంఘాన్ని సమాజముగా కూడబెట్టుట కొరకు. ఎందుకు సమాజంగా కూడబెట్టాలి? బుద్ధిగల కన్యకులు సమాజంగా ఒక చోట కూడుకుని సిద్ధపరుచుకున్న వారు సిద్ధులని, అందుకు వారు ప్రభుతో పాటు కొనిపోయారు. బుద్ధి లేని కన్యకులు అక్కడో చోట ఉండి సిద్ధపడలేరు. ఒకరినొకరు పురుకొలుపుకోలేదు, సిద్ధులలో నూనె అయిపోతుందని. వాళ్ళలో సిద్ధపాటు లేదు. పనుల్లో పడి పనులను ఈదులాడుకొనొచ్చు విడవబడిన వారుగా ఉన్నారు. దేవుని ప్రియ సంగమా, లోతు కుటుంబము కూడా సమాజముగా కూడుకుని దేవుని ఆరాధించకపోతున్న బట్టి ఆ ఇల్లు చెదరగొట్టబడింది. ఈనాడు నీ కుటుంబము కూడా సమాజముగా కూడుకొనకపోతే, లోతు కుటుంబం వలె సమాజముగా కూడుకొనకపోతే చెదరగొట్టబడుతుంది. దేవుని రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో మన కుటుంబం ఉండదు. కాబట్టి నీ కుటుంబం ఉండాలి అంటే దేవుని సన్నిధిలో, నీ ఇంటిలో కుటుంబ ప్రార్థనలో సమాజముగా కూడుకొని ప్రార్థన చేయాలి. మానక చేయవలసింది ఏమిటంటే సమాజముగా కూడుకోవాలి.
ఏదైనా పని చేయాలంటే 5 వేళ్ళు పనిచేస్తాయి. ఈ 5 వేలలో ఐక్యత ఉంది. మన శరీరంలో అవయవాలకు ఒక ఐక్యత ఉంది. కానీ మన ఇంట్లో ఐక్యత ఉండటం లేదు. ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. కాబట్టి దేవుని ప్రియ సంగమా, సమాజముగా కూడుకోవడం ద్వారా మంచిది. భూలోకములు ఇద్దరుగా మీరు వేడుకుని దేనిని గురించి అయినను పరలోకమందున తండ్రి వలన మీకు అది అనుగ్రహించబడుతుంది. దేని గురించి మీరు ప్రార్థన చేసిన సమాజముగా కూడుకుని దేవుడు అంగీకరిస్తాడు. ఎక్కడ 2-3 నాంపేడు కూడి ప్రార్థన చేదురో అంటే సమాజముగా ముగ్గురుగా కూడుకుంటే వారి మధ్యలో దేవుడు ఉంటాడు, వారి ప్రార్థన ఆలకిస్తాడు. మానక సమాజముగా మనము కూడుకోవాలి. మానక సమాజముగా కూడుకోవాలి. దేవుని ప్రియ సంగమా, సమాజముగా ఓపుకున్నప్పుడు కూర్చో. మోకాళ్ళు అరిగిపోయాక, నడుము పడిపోయాక, వృద్ధాప్యం వచ్చాక నువ్వు నడవలేవు, మోకరించలేవు, సంఘములో కూడుకోలేవు. బలమున్నప్పుడే ముందుకు సాగు, కాళ్ళు పనిచేసినప్పుడు నడువు. చక్కగా సమాజముగా కూడుకుని సిద్ధపడు. బుద్ధిగల కన్యకల్లాగా ఎత్తబడే గుంపులో నీవు ఉండాలి. మానక సమాజముగా కూడుకోండి. మానుకునుచున్న వారిని మీరు పురుకొలపాలని సంఘానికి దేవుడు హెచ్చరిక చేశాడు. 4వదిగా మానక మనం ఏం చేయాలంట? సువార్త ప్రకటించాలి. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 42వ వచనములో మనము చూసినట్లయితే దేవుని యొక్క వాక్యమును మనము చూస్తున్నాం. అపోస్తుల కార్యం 5:42. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసు క్రీస్తుని ప్రకటించుచుండిరి. మానక బోధించాలి. పక్షులైనటువంటి వారు కోలాహలము చేత తెల్లవారుజామున దేవుని స్తుతిస్తున్నారు. అలాగే మనము కూడా ఏదొక సందర్భంలో ఒకరినొకరును పురుకొల్పుకొనుచు ఒకరినొకరును బోధించుకోవాలి, హెచ్చరించుకోవాలి. తెలియని వారికి వాక్యమును మీరు అందించాలి. రక్షణ బోధ మీరు చేయండి, ఆత్మల రక్షణ బోధ చేయండి, రాకడ సిద్ధపాటు బోధ చేయండి. ఇంటింట ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని యొక్క వాక్యాన్ని మీరు ప్రకటించండి. దేవుని యొక్క వాక్యాన్ని మీరు ప్రకటించండి. ఇంటింటను మానక బోధించుచు యేసుక్రీస్తుని ప్రకటించుచుండిరి. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసుక్రీస్తుని ప్రకటించుచుండిరి. మానక బోధించాలి. బాలుడు నడవలసిన త్రోవని బాలుడికి బోధించాలి. పరిశుద్ధ గ్రంథములో బోధించమని ఉన్నది కదా, ఇంటింటికి తిరిగి బోధించమని ఉన్నది కదా, దేవాలయములో బోధించమని ఉన్నది కదా, అందుకే నేను తిరుగుతున్నాను అంటూ ఉంటారు కొంతమంది. ముందు ఇంటిని చక్కబెట్టుకొని తర్వాత వీధిని చక్కబెట్టాలి. దేవుని ప్రియ సంగమా, ఏమంటారంటే లోకం, ముందు నీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకో, తర్వాత మాకు చెప్తు. కానీ ముందు నీ ఇంట్లో నీ భర్తను మార్చుకో, నీ భార్యను మార్చుకో, నీ అబ్బాయిని మార్చుకో, నీ కుమార్తెను మార్చుకో అంటారు. కాబట్టి ముందు మన ఇంట్లోని వారికి బోధించాలి. అది చిన్ననాటి నుండి నువ్వు చేస్తే వాడు పెద్దవాడైనప్పుడు దేవునిలో తొలగిపోడు, దేవుని భయము కలిగి జీవిస్తాడు, దేవుని కొరకు నిలబడతాడు. ఈనాడు ఇంటిని చక్కబెట్టుకోని వారు సమాజాన్ని చక్కబెట్టడానికి బయలుదేరుతున్నారు. హిజ్కియాతో దేవుడు చెప్పిన మాట ఏమిటి? హిజ్కియా, నీ ఇంటిని చక్కబెట్టుకో అని ప్రవక్త ద్వారా తెలియపరిచాడు. కాబట్టి దేవాలయములోను ఇంటింట మానక బోధించుచుండిరి అంటే వారి ఇంటిని రక్షించుకున్నారు, వారి ఇంటిళ్ళ పాది రక్షణలోనికి వచ్చారు. మరి నీ ఇల్లు, నీ ఇంటిని చక్కబెట్టుకుని తర్వాత అందరిని చక్కబెట్టాలి. ఇది మానక మనం చేయాలి. ఇంకా బేసిక్స్లోనే ఉంటే మనం ఎలా? ఎన్నో సంవత్సరాలు అయింది దేవుడు నమ్ముకొని, ఆత్మలో మనం ఎదగాలి. అనేకులని దేవుని వైపు మీరు తిప్పాలి. సంగమా,
మౌనము దాల్చకమా, కోసేటి పనిలో పాలొందుమా, ఇది కోతకు సమయం, పనివారి సమయం, ప్రార్థన చేయదుమా. సంగమా మౌనము దాల్చకమా. కాబట్టి ఇంటిలోని వారికి బోధించాలి, అందరికీ బోధించాలి. మన ఇంట్లోని వారిని మార్చుకున్నాకే తర్వాత మనం వీధిలోనికి వెళ్ళాలి. అలా ఇంట్లోని వారు మార్చుకోక వీధిలోకి వెళ్ళి సువార్త చెబితే ఎవరు వినరు. దేవుని ప్రియులైన వారులారా, మరి యొక్క మాట ఏమిటంటే, చాలామంది బోధించమన్నారని చెప్పి చాలామంది, నేను ఎన్ని ఊళ్ళు తిరిగానో తెలుసా, ఎన్ని ఆత్మలు రక్షించా, ఎంత దూరం వెళ్ళి సువార్త ప్రకటించానో తెలుసా, ఎన్ని ఆత్మలు దేవుని వైపు తిప్పావు, సువార్త కొరకు ఎంత కష్టపడ్డానో తెలుసా, ఎంతమందిని రక్షణలోనికి నడిపించావు. చాలామంది అంటూ ఉంటారు, నేను బైబిల్ పట్టుకుని ఎక్కడికెక్కడికో తిరిగి నడిచాను, ఒక్కరైనా మారలేదంటారు. బైబిల్ పట్టుకుని వెళ్ళి నడిచి కాళ్ళు అరిగిపోయేలాగా, శరీరము బలహీనమైపోయేలాగా, డబ్బులు ఖర్చు అయిపోయేలాగా నువ్వు తిరిగినా ఎవరు మారరు. ఎప్పుడు మారుతారు? వాక్యం విని దాని ప్రకారముగా నువ్వు నడుచుకున్నప్పుడు, వాక్యం విని దాని ప్రకారముగా, వాక్య ప్రకారంగా నువ్వు నడుచుకుని జీవించి బోధించినప్పుడు అనేకులు రక్షణలోనికి వస్తారు, అనేకులు దేవుని తట్టు తిప్పబడతారు. అలా బోధించాలి మనం. సంగమా, వాక్య ప్రకారంగా జీవిస్తూ, వాక్య ప్రకారంగా నడుస్తూ బోధించండి. ఇంటింటా దేవుని తట్టు అప్పుడు తిరుగుతారు జనులు. మానక మనము బోధించాలి ఈ రీతిగా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 5వదిగా మానక ఏం చేయాలి? దశమ భాగములు చెల్లించాలి. మానక ఏం చేయాలి? క్రైస్తవుడు మానక ఏం చేయాలి? దశమ భాగములు చెల్లించాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనములో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, మరి జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. దేవుడు దశమ భాగములు ఇమ్మన్నాడని చెప్పి చాలామంది అంట దశమ భాగాలు ఇస్తున్నారంట. మంచిదే, మానక చేయమన్నాడు దేవుడు. కానీ ఏం మర్చిపోతున్నారంట దేవుడు నమ్ముకున్న బిడ్డలైన వారు? న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టేస్తున్నారంట దశమ భాగాలు ఇచ్చేవారు. మానక దశమ భాగములు చెల్లించాలి. మానక క్రైస్తవుడు ఏం చెయ్యాలి? ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. దశమ భాగమును మానక వీటిని చేయవలను. దానిని మానక వీటిని చేయాలి. ఏం మానకూడదంటే దశమ భాగము చెల్లించుట మానకూడదు. దశమ భాగము చెల్లించి ఏం చేయాలి? న్యాయమును, కనికరమును, విశ్వాసమును కలిగి జీవించాలి. కానీ దశమ భాగాలు చెల్లిస్తున్నారు కానీ న్యాయము, కనికరము, విశ్వాసం అనేది మనుషులలో లేదు. దేవుని నమ్ముకున్న వారిలో కనబడటం లేదు. కాబట్టి దేవుని ప్రియ సంగమా, మానక చేయవలసింది ఏమిటి అంటే దశమ భాగములు చెల్లించాలి. దశమ భాగములు మీరు చెల్లించున్నారా? మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనములో, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలించితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణను ఇయ్యక దొంగలించితిరి. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాక్యములు విప్పి పట్టజాలంత విస్తారముగా దీవులు కుమ్మరించెదను.
సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని ప్రియ సంగమా, దశమ భాగము మానక చెల్లించాలి. దశమ భాగము మానక చెల్లించాలి. నీ రాబడిలో 10వ భాగమును వేరు చేయి. ఇది ఎవరు సొమ్ము? దశమ భాగము యెహోవా సొమ్ము. దశమ భాగమును ఈయన వాడిని దేవుడేమన్నాడు? దొంగ అన్నాడు, శాపగ్రస్తుడగుడు అన్నాడు. దానిని మానక చెయ్యాలి. చూస్తున్నాను, దేవుడు చెప్తున్నాడుగా, వేషధారులైనటువంటి పరిసయ్యులారా, కనికరమును కలిగి ఉండండి, న్యాయమును కలిగి ఉండండి, విశ్వాసము కలిగి ఉండండి. దశమ భాగము చెల్లించటము మానక వీటిని చెయ్యండి అన్నాడు దేవుడు. మానక చేయవలసింది. క్రైస్తవుడు ఏమిటి? పొందుకోవటంలో ఫస్ట్, ఇవ్వటంలో వెనకాలంటున్నాం. దేవునికి ఇచ్చే స్థాయి పెరిగే కొలది నీ స్థాయిని దేవుడు పెంచుతాడు. దేవుని స్తోత్రం. పుచ్చుకొనుడి కంటే ఇచ్చుట ధన్యమని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ప్రియ సంగమా, దశమ భాగం ఈయన నీవు దొంగవి, శాపగ్రస్తుడివి. దొంగలు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. దొంగతనము శరీర అనుసరమైన క్రియ, దేవుని ఆయాస పెట్టేటువంటి క్రియ. దొంగతనము నీలో ఉన్నది. దొంగలించకూడదని 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞది. ఆజ్ఞాతిక్రమే మహాపాపం. పాపము నీలో పెట్టుకుని దేవుని మందిరానికి వచ్చి బాప్తిస్మము తీసుకుని ఆయన శరీరక్తాలు త్రాగి దేవుడు నాకేమీ చేయలేదు అంటాం. తన పొరపాటును కనుగొనగలిగిన వాడు ఎవడు? నీ పొరపాటు ఏమిటి? ఇదో పొరపాటు అయి ఉండొచ్చు. దశమ భాగము చెల్లించాలి మానక. భక్తిపరులైన అన్నారు, దశమ భాగం ఇచ్చేవారు దశవంతులు అన్నారు. దశమ భాగం ఈయన వారు ఎందరో దరిద్రులు ఉన్నారన్నారు. దేవునికి ఇవ్వాలి. ఎవరికి చెల్లించవలసిన వారికి చెల్లించమని దేవుడు వాక్యం చెప్పడం. ప్రియ సంగమా, మానక చెల్లించవలసినవి, మానక చేయవలసినవి దశమ భాగములు చెల్లించాలి. దశమ భాగమును చెల్లిస్తున్నావా? దొంగవా, దొరవా? ఎవరవు నీవు? దేవుని దృష్టిలో నీవు దొంగలా ఉన్నావా? ఎలా ఉన్నావు? 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞను మీరిపోయావు. దశమ భాగం దొంగలించి నువ్వు తినివేస్తున్నావు. దశమ భాగం ఇది యెహోవా సొమ్ము. నా మందిరములో 10వ భాగము ఆహారం ఉన్నట్లు మీరు తీసుకుని రండి. నా మందిరములో ఆహారం ఉన్నట్లు. నీ దేవుని యొక్క మందిరం, దేహమే దేవుని యొక్క ఆలయం. ఆహారం అంటే దేవుని వాక్యం. ఆ వాక్యము నీలో ఉండి కార్యసిద్ధి జరిగించాలి అంటే మందిరములో 10వ భాగము ఉండాలి. 10వ భాగము దేవునికి చెల్లించాలి అని దాని అర్థం. మేలైన మాటలు తీసుకోండి, కీడైన మాటలు విడిచిపెట్టండి. ఈనాడు దేవుడు నిన్ను వ్యాపారాల్లో దీవించాడు, వ్యవసాయాల్లో దీవించాడు, పాడిలో దీవించాడు, పంటలో దీవించాడు, సర్వములో దీవించాడు. దేవునికి వేరు చేయి. నీది నీవు తిను, దేవునికి వేరు చేయి. దశమ భాగమును తినక, దశమ భాగమును మానక దేవుని సన్నిధిలో చెల్లించండి. దేవుని కానుక దేవునికి ఇవ్వండి. మెల్కీసెదెకు అబ్రహాము భక్తులు ఇస్తే 4 తరాల వరకు వారు దీవించబడ్డారు. 4వ తరములోని బిడ్డలకు కూడా దశమ భాగాలు తీసి దీవించబడ్డారు. ఈనాడు నువ్వు దీవించబడకపోవడానికి గల కారణము కూడా ఇది అయ్యుండొచ్చు కదా. నీవు దశమ భాగము చెల్లించాలి మానక. దశమ భాగము చెల్లించాలి మానక. నువ్వు చెల్లించిన ఎడల ఆకాశవాక్యములు విప్పి పట్టజాలంత దీవెనలు నేను కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నువ్వు ప్రతి స్థలంలో దీవించబడతావు, ప్రతి విషయంలో నువ్వు దీవించబడతావు. ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు, శాంతి, సమాధానము, నెమ్మది, విడుదల ఇస్తాడు. బాప్తిస్మము తీసుకున్నావు, నీవు ప్రభు రాత్రి భోజనం తీసుకుంటున్నావు, స్థిర రక్తాలు తింటున్నావు, పరలోకానికి వెళ్తావు అనుకుంటున్నావు. నీవు దశమ భాగము చెల్లించని నీవు
దొంగవి. ప్రభువా, నీ యొద్ద ఏ విషయమున మేము దొంగలించితిమి అంటారంట. దేవుడు, నీవు నా యొద్ద 10వ భాగములను ప్రతిష్టార్పణ యొక్క దొంగలించితివి, నీవు దొంగవు అన్నాడు దేవుడు. కాబట్టి దొంగలు దేవుని రాజ్యానికి వెళ్తారా? పరలోకాన్నే పోగొట్టుకున్నావు ఈరోజు. నీవు ఒక 10వ భాగం ఇయ్యక ఏం పోగొట్టుకుంటున్నావు? పరలోకాన్ని పోగొట్టుకుంటున్నావు. దొంగలు దేవుని రాజ్యానికి వారసులు కానేరు. నువ్వు దొంగవా దొరవా? వాక్యుని గైకునేవాడు ధన్యుడు. మానక చేసి దేవుని దీవులు పొందుకుందాం. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.